నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, దేశంలోనే తొలిసారిగా ఏపీ వాట్సాప్ గవర్నర్స్ చంద్రబాబు నాయుడు గారు విజన్కి ఇది ఒక తార్కాణం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఐటీ రంగం అనే అంశం కానీ టెక్నాలజీ అంశంలో కానీ ఆయన మరింత యువకుల్లో దూసుకుపోతారనడానికి ఇది నిదర్శనం అంటూ కూటమి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. సో తొలి విడతలో వాట్సాప్ ద్వారా 161 పౌర సేవలకు సంబంధించి ఇప్పుడు వాట్సాప్ లేనిది ఏ ఫోన్ కూడా లేని పరిస్థితి అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ గవర్నర్స్ని తీసుకురావడం, అందులోని కూడా తొలి విడతలో దేవాదాయ, విద్యుత్తు, ఆర్టీసీ, రెవెన్యూ సేవలు, అన్నా క్యాంటీన్లు, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల సేవలు, రెవెన్యూ శాఖలు, దరఖాస్తులు, స్టేట్ ల్యాండ్ రికార్డులు, సర్టిఫికెట్లు మొదలైనవన్నీ కూడా అంటే ముఖ్యమైనవి పౌర సేవలకు ఏవైతే రెగ్యులర్గా వాళ్ళు వీటిల్లో ఉంటారో ఈ సేవలను ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చిన గవర్నర్స్. ఇప్పుడు చంద్రబాబు విజన్ గురించి ఇంకా రెండో క్వశ్చన్ లేదు. దానికి పర్మనెంట్గా అది లేబుల్ ఖాయం అయిపోయింది. దాన్ని ఐఎస్ఐ స్టాంపు, పేటెంట్ అన్నీ ఆయన దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈరోజు లోకేష్ ప్రారంభించారు. మీరు లోకేష్ క్రెడిట్ కొని మార్చాలి. ఇంకా యువ నాయకుడు తీసుకుంటున్నాడు. ఆయన ఐటీ మంత్రిగా ఉన్నారు. ఈ మధ్య చర్చలు, అదాని డేటా సెంటర్లు అన్నీ ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి లోకేష్ ఈరోజు దాన్ని ప్రారంభించారు. 161 సేవలు, 153 అన్నవి 161 ఇప్పుడు అయ్యాయి. మంచిదే. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో చేరడం, అందులో ఏమీ సమస్య లేదు. కానీ దీని గురించిన క్లారిటీ ఉందా? ఇంకోటేమో విజన్ ఎలా ఉన్నా ఈ సమస్య అక్టోబర్లోనే దీని మీద ఒప్పందం కుదిరింది ఢిల్లీలో మెటాతో. 2024 అక్టోబర్ 22న ఢిల్లీలో జరిగిన సమావేశంలో లోకేష్, పరిశ్రమల కార్యదర్శి యువరాజు, సిఇఓ దినేష్, మెటా కంపెనీ ఇండియా ఉపాధ్యక్షులు సంధ్యా దేవనాథన్ మెటా కంపెనీతో ఒప్పందం అనేది. దీని అంతటికి సంధానకర్త ఎవరు? మెటా కంపెనీ. సో ఇవన్నీ చేయాలి. నిజానికి ఇప్పుడు కూడా నేను రేపు నెల్లూరు పోతున్నాను అనుకో, టికెట్ బుక్ చేసుకొని ఇవన్నీ ఇప్పటికీ చాలా జరుగుతున్నాయి. వీటన్నిటి సమన్వయం చేస్తున్నారు. ఇంకొన్ని కలిపారు. దీంట్లో మీరు చెప్పే విశేషణాలు ఇవన్నీ అలా ఉంచితే పౌర సేవలకు సంబంధించిన డేటా సేఫ్టీ అనేది ఉందా? క్లారిటీ ఉందా? 161 సేవలు ఇవన్నీ మెటా ద్వారా చేసుకోవడానికి కుదిరినప్పుడు అది ఏ విధమైన అవగాహన ఉంది మెటా కంపెనీతో మనకు అని ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కూడా 2022 ఫిబ్రవరి 10వ తారీఖున మెటా కంపెనీతో ఇలాంటి చర్చలు అవి జరిపారు. ఏది డిజిటల్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి వాట్సాప్ ఇండియా ముందుకు వచ్చిందని, రాష్ట్రంలో 15,000 మంది యువతకు 15,000 మంది యువతకు 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఇదంతా చేస్తాం, 40 సాఫ్ట్వేర్ కోర్సులు వగైరా ఇవన్నీ అప్పుడు కూడా హడావుడి చేశారు. దేశంలో ఇప్పుడు ప్రపంచంలో హౌ బెంగళూరియన్స్ యూజ్ వాట్సాప్ టు కనెక్ట్ సివిల్ ఇదని ఉంది. అంటే ఒకటి కాదు నేను చెప్పేది, చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో మరీ ముఖ్యంగా పెగాసిస్ నివేదిక వచ్చిన తర్వాత డేటా సేఫ్టీ ఏంటి అని ఒక పెద్ద ప్రశ్న. హైదరాబాద్ పోలీసులు నిన్న కూడా సివి ఆనంద్ కమిషనర్ ఈ ఫ్రాడ్ గురించి పెట్టారు. కాబట్టి ఇక్కడ మెటాతో ఒప్పందం అనేది అక్టోబర్లో జరిగింది. దాని వివరాలు ఎలా ఉన్నాయి, మెటా కంపెనీ నుంచి పౌరుల భద్రత, డేటా సేఫ్టీ ఎలా జరుగుతుంది అన్నది మటుకు ఇందులో పెద్ద ప్రశ్న. ఇందులో రెండో ఇది లేదు. ఆ విషయం ఎక్కువ చెప్పట్లేదు. ఇది నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు కూడా అధికారులను హెచ్చరించారు. ఒక 10 రోజుల కిందట ఈ విషయం మీద సమీక్ష చేసి ఇలా మొదలవుతుంది ఇదంతా చెప్పినప్పుడు చంద్రబాబు ఇవన్నీ ఉపయోగించుకోవడం మంచిదే, కానీ డేటా సేఫ్టీ గురించి మీరు జాగ్రత్త పడాలి అని. ఏంటి ఆ జాగ్రత్తలు ప్రజలకు చెప్పాల్సిన ఒక అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి చేతిలో లేరు కదా, ఎవరో ఫ్రాడ్స్టర్స్. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా, అంటే గతసారి డేటా చౌర్యం జరిగిందనే కేసులు చాలా భారీగా జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. అండ్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ వారాహి మీద నుంచి, వాలంటీర్ల నుంచి డేటా చౌర్యం ఎలా జరిగింది, అది భద్రతకు ఎలా ముప్పు తీసుకొస్తుంది, ఇవన్నీ కూడా చెప్పున్నారు. వీటిని ఈ డేటా భద్రత కోసం ప్రత్యేకంగా ఏమి చర్యలు తీసుకున్నారు? మెటా కంపెనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమి వాళ్ళు హామీలు ఇచ్చారు, తర్వాత వాళ్ళకు మనం చెల్లింపులు ఇవన్నీ ఎలా ఉంటాయి? కాబట్టి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఇది టెక్నికల్ పార్ట్. ఎట్లయినా ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వాట్సాప్లో ఇవన్నీ కూడా వాడేస్తున్నారు.
అనేక దేశాల్లో అనేక రకాల అంటే ఈ పౌర సేవలు వినియోగించుకోవడానికి ఈ డేటా మీరు అన్నీ మీ వివరాలన్నీ పెట్టాలి కదా, మీ మొత్తం వివరాలు అక్కడ పెట్టాలి. ఇక్కడ దీంట్లో పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ల మీద ఆధారపడింది. పౌర సేవలన్నీ వాలంటీర్లు ఇళ్ళ దగ్గర నుంచి చేస్తారు. ఒకసారి ఏంటి వాళ్ళకి ఇచ్చిన, నాకు చాలామంది చెప్పింది పెన్షన్లు వస్తాయనేది నెంబర్ 1, తెచ్చి ఇంటికి ఇస్తారని, అదొకటి. ఎట్లాగో వస్తాయి ఏదో రూపంలో, లేకపోతే వెళ్ళి తెచ్చుకుంటారు. కానీ ముఖ్యమైనది సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేటు, లేకపోతే ఈబీఎస్ సర్టిఫికేటు, లేకపోతే ఇంకా రకరకాల లైసెన్సులు, వీటన్నిటికీ కూడా వీటి చుట్టూ ప్రదర్శనలు చేయలేక చచ్చిపోయేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ తెచ్చిస్తున్నారు వీళ్ళు ఒక్కసారి వాళ్ళకి ఇస్తే అని. నా సందేహము లేదా నా అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఇవి పని చేయించినట్టుగా ఉన్నారు. వీళ్ళు వాలంటీర్లు వర్సెస్ వాట్సాప్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇది వాలంటీర్స్ వర్సెస్ వాట్సాప్. పౌరులకు సేవ జరగడం, ఇంట్లో నుంచి పనులు జరుపుకోవడం, దట్స్ ఆల్ ఓకే. కానీ ఇప్పుడు వాట్సాప్ వర్సెస్ వాలంటీర్స్ లాగా ఇంత తొందరగా వాలంటీర్లను ఎలా రీప్లేస్ చేయగలుగుతున్నారు అంటే, వాట్సాప్ ద్వారా మీరు 161 సేవలు మీకు అందుతున్నప్పుడు వాళ్ళెవరో వచ్చి చేయడం ఎందుకు, డైరెక్ట్గా మీరే చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ కూడా దాని ద్వారా మీరు చేసుకోవచ్చు అని. సో దీంట్లో ఒక రాజకీయ ధర్మ సూక్ష్మం కూడా ఉంది. అది ఓకే, ప్రభుత్వం అలా చేసుకోవచ్చు. అనేక దేశాల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన సెన్సిటివ్ డేటా ఇప్పుడు అన్నీ వాళ్ళ ద్వారా పోతాయి కదా. ఇప్పుడు ఈ వివరాలే పెట్టుకొని వైసీపీ వాళ్ళు ఓటర్లను మేనేజ్ చేశారనేది కదా గత ప్రభుత్వం మీద ఆరోపణ. ఇక్కడ ప్రభుత్వంలో ఎవరున్నారనేది కాదు, పౌరులుగా, సిటిజన్స్గా ప్రభుత్వం నుంచి కొన్ని కనీసమైన భద్రతలు, కనీసమైన చర్యలు ఆశిస్తాం మనం. కాబట్టి నేను వాట్సాప్ సేవలు అనేవి వాటిని స్వాగతిస్తూనే దీనికి సంబంధించిన సమాచారము, దీని నిర్వహణ తీరు, ముఖ్యంగా భద్రత కోణం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం మటుకు ఉంది. నేను ఉదయం చూసిన మేరకు ఆ కోణం నాకు అంతగా కనిపించట్లేదు. అంటే క్లారిటీ ప్రజలకు అందడం లేదు. చంద్రబాబే 10 రోజుల కింద కూడా హెచ్చరిస్తున్నారంటే ఏం చర్యలు తీసుకున్నారు? లోకేష్ తదుపరి మీట్ ది మీడియాలో అయినా సరే పౌరులకు ఒక భద్రత, ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం మటుకు ఉంది. ఎందుకంటే మనకు చాలా మెసేజ్లు వస్తున్నాయి. ఏం చేయాలి, అది ఎవరు దాన్ని డీల్ చేస్తున్నారు, ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా ముఖ్యంగా అన్నా క్యాంటీన్ అన్నారు, అన్నీ పెట్టారు ఓకే. ఇప్పుడు మీరు రైల్లో అయినా ఇంకొకటైనా కొన్నింటికి అసలు ఏమీ ఇబ్బంది లేదు, నొక్కితే వచ్చేదానికి కూడా తిరగాల్సిన, అవన్నీ తప్పిపోతే చాలా మంచిదే. బట్ ల్యాండ్ రికార్డ్స్ కూడా ఇందులో పెడుతున్నారు. ఇంకోటి తెలుసా వర్మ, మనం పౌర అంటున్నాం, పౌర కాదు వ్యాపార సేవలు కూడా దీని ద్వారా వస్తున్నాయి. ట్రేడ్ లైసెన్సులు కూడా వాట్సాప్ ఇస్తుంది, వాట్సాప్ ద్వారా అన్నప్పుడు మరి కీలకమైన అంశాల్లో కూడా దీని ద్వారా చేసేయడం జరుగుతుందా? కాబట్టి ఇక్కడ టెక్నికల్ విజన్ దాని గురించి మటుకు మనం మాట్లాడడం ఓకే, కానీ ప్రాక్టికల్గా ఉన్నటువంటి విషయాలు, అలాగే ప్రజాస్వామ్యము, గోప్యతకు సంబంధించిన అంశాలు, ఇప్పుడు మహిళల భద్రత ఇదివరకు చర్చనీయమైంది, ఇప్పుడు ఏమవుతుంది, అన్ని విషయాలు దానికి పోతాయా? ఇవి ప్రపంచవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇవి. నేను ఇక్కడ కాదు, సుప్రీంకోర్టులో ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి. మొన్న ఒకదాన్ని తీసేస్తే వాళ్ళు కేసు వేశారు, మెటా వాళ్ళు కూడా. నిన్న నయనతార ధనుష్ మధ్య కేసులో కూడా వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు కోర్టులో కేసేసి, అంటే డేటా ఒక బొమ్మ, ఒక క్లిక్ అన్నది కూడా ఈరోజు చాలా చర్చనీయం అయిపోతూ ఉంది. అందువల్ల ఆ కోణంలో ఏం చేశారు అన్నది మటుకు లోకేష్ బాబు గారు తదుపరి విడతలోనైనా క్లారిటీ ఇవ్వడం చాలా మంచిది. అది పౌరుల భద్రత కోసము, ప్రభుత్వం మీద విశ్వాసం కోసం కూడా చాలా అవసరం. సార్, విశాఖ స్టీల్ ప్లాంట్ని సందర్శిస్తున్న కేంద్ర మంత్రులు ఉత్పత్తి పనితీరుపై కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ సమీక్ష, అధికారులతోటి కార్మికులతోటి భేటీ, ఎట్టి పరిస్థితుల్లోనే కూడా దీన్ని గతంలో లాగే మళ్ళీ ముందుకు తీసుకువెళ్తాము, సక్సెస్ఫుల్గా దీన్ని నడిపించే ప్రణాళికలు చేస్తున్నారు అని. వాళ్ళ కష్టాలు తీరినట్టేనా? ఇదే సమస్య. స్వాగతిస్తాం, కుమారస్వామి గారికి స్వాగతం, శ్రీనివాస వర్మ గారికి కూడా స్వాగతం, అది చెప్తున్న వర్మ గారికి కూడా. కానీ ఇక్కడ సమస్య అంతా ఏమంటే వాళ్ళ ప్రధానమైన కోరిక తీర్చడం లేదు. అదేంటి, ఇప్పుడు ఉదాహరణకు 35,000 కోట్ల అప్పు ఉంది, మేము 11,000 కోట్లు ఇస్తున్నాము అన్నారు. అంటే అప్పు కూడా మేము తీర్చట్లేదు. శ్రీనివాస్ వర్మ నిన్న మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారు, 3 నెలల జీతాలు చెల్లించే విషయం మీద మేము మాట్లాడుతున్నాం అన్నారు. అంటే 3 నెలల జీతాలు ఇంకా క్లియర్ కాబోట్లేదు, అది నెంబర్ 1.
నెంబర్ 2 అంటే 11,000 కోట్లే అప్పు, ఇంకా చాలా ఉంది. దీన్ని మేము కార్మికులకు అప్పగిస్తున్నాం. కార్మికులు దీన్ని లాభాల బాట పట్టించితే అప్పుడు ఆలోచిస్తాము సెయిల్లో కలిపే విషయం అని. కార్మికుల చేతుల్లో ఏమి అధికారం ఉందని కార్మికులు బాట పట్టిస్తారు? కార్మికులకు ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఇంకా మూడోది సెయిల్లో విలీనం ప్రసక్తి లేదు, సెయిల్లో ఒప్పుకోవడం లేదు అని కూడా చెప్పేశారు. అంటే 3 ముఖ్యమైనవి. 4వది మనం పదే పదే చెప్పుకునేదే క్యాప్టివ్ మైన్స్, సొంత గనులు కేటాయించడం అన్నది అది ఎజెండాలోనే లేదు. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాటి మీద ఏమీ పట్టుపట్టడం లేదు. కాబట్టి ఇది చాలా పాక్షికమైన, చాలా అరకొర ఔషధం మాత్రమే ఇది. అంటే ఇది ఒక విధంగా ఊపిరి పోకుండా కాపాడే అలా చేయడానికి తప్ప దీని మీద రెండో కోణం కూడా ఉంది. ఏదో ఒక విధంగా దీన్ని మళ్ళీ లైన్లోకి తీసుకొని వచ్చి ఆ తర్వాత ప్రైవేటైజేషన్ ఇట్లాంటి ఎందుకంటే రూల్ అవుట్ చేయడం లేదు. నష్టాల్లోకి నెట్టేదేమో మీరా, లాభాల్లోకి తెచ్చే బాధ్యత ఏమో కార్మికులకు అప్పగిస్తారు. నేను ఊరికనే మాట్లాడను, తప్పకుండా బాధ్యతగానే నేను మాట్లాడుతున్నాను. స్టీల్ ప్లాంట్ కార్మికులతో చర్చించి కేంద్ర పెద్దలను ఒప్పించి సరే కార్మికులు సమిష్టిగా పనిచేసి స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తీసుకురావాలన్నారు. నిర్ణయాధికారం ఎవరిదండి? పైన మీరు నిర్ణయం చేస్తే వాళ్ళు అమలు చేస్తారు. కాబట్టి 3 నెలలుగా ఉన్న వేతన బకాయిలను చెల్లించే అంశంపై తాము ఆలోచన చేస్తున్నామన్నారు. ఇది ఇలా ఉంటే వాస్తవం ఎలా ఉంది? నేను సెకండ్ సైడ్ ఆఫ్ ది స్టోరీ చెప్తాను. 35,000 బకాయిలండి. అవన్నీ నష్టాల్లోకి రావడానికి కూడా మీరే కారణం అని కార్మికులు అంటున్నారు, అందరికీ తెలుసు. 35,000 మీరు వాటి మీద మారిటోరియం ప్రకటించలేరండి. కొద్ది నెలలు, ఒక 3 ఏళ్ళు మేము సమయం ఇస్తున్నాము, ఈ లోపల మీరు కోలుకోండి అని. ఇప్పుడు అర్జెంటుగా అప్పు తీర్చడం, అందులో 3వ వంతు మటుకు మీరు 10,000 కోట్లు ఇచ్చి కార్మికులు ఒకటే ప్రశ్న వేస్తున్నారు. దేశంలో ఉన్న కార్పొరేట్లకు 14 లక్షల కోట్ల బకాయిలు మాఫీ చేసింది మోదీ ప్రభుత్వం. 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు మాఫీ చేసిన ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రజలతో చాలా ముడిపడిన ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన, అది కూడా మీరే తెచ్చిపెట్టిన, మీరే రుద్దిన అప్పులను ఒక మారిటోరియం ప్రకటించలేరా? 3 ఏళ్ళు వ్యవధి ఇవ్వలేరా? అసలు మాఫీ చేయలేరా? మీరు గనులు ఇవ్వరు, సెయిల్లో కలపరు, మారిటోరియం ప్రకటించరు, ఇంకా పునరావాసం 10,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడము, వాళ్ళకి కూడా ఇంకా మిగిలిన సమస్యలు అవి సరే. అందుకనే ఇది ఏమనాలంటే కాయకల్ప చికిత్స తప్ప ఇదేమీ వాళ్ళను కోలుకుని కంపెనీని మళ్ళీ పట్టాలెక్కించి ఆ దిశలో ఆశ కనిపించట్లేదు. కుమారస్వామి కూడా ముందే చెప్పేశాడు, సెయిల్లో విలీనం లేదు, సొంత గనుల కేటాయింపు లేదు, బకాయిల రద్దు లేదు. ఇవి 3 లేకపోయిన తర్వాత కాకపోతే ఒకటి చేస్తున్నారు, ఇంకోటి కూడా ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3 రన్నింగ్లో అన్నప్పుడు దాంట్లో కూడా ఒక లిటిగేషన్ ఉంది. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ కోసం ముందే ముడిసరుకు కొంటారంట. అంటే ఈ ముడిసరుకు ఎవరి దగ్గర నుంచి కొంటారు అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రహసనం జరుగుతుంది అనేది మటుకు కార్మికుల దగ్గర పెద్ద ప్రశ్న. ప్రస్తుతానికి అది మూతపడలేదు లేదా ప్రైవేట్ కాలేదు అనేది ఉన్నప్పటికీ కూడా చాలా అపనమ్మకం ఉంది. మరి కుమారస్వామి ఒక స్పష్టీకరణ ఇవ్వకపోతే మటుకు 1440 రోజులు దాటిన వాళ్ళ ఆందోళన దీక్షలు అవి కొనసాగుతూనే ఉంటాయి. వీ ఎక్స్పెక్ట్ మోర్. ఇంకా విశాలంగా ఆలోచించి ఇంకా చాలా చేస్తే తప్ప విశాఖ ఉక్కు మీద నిజంగా విశ్వాసం నిలబడదు. అది కేంద్రం చేయాల్సిన పని. మరి ఇటు నుంచి చంద్రబాబు, అటు నుంచి పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేస్తే ఎందుకు మోదీ గారు చేయరు? తప్పకుండా చేస్తారా? చాలట్లేదు. సరే, ఏంటి పవన్ కళ్యాణ్ గారిపై పెద్దిరెడ్డి ఫైర్, తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవాలంటూ సవాల్, కుట్ర రాజకీయాలు మానుకోవాలంటూ హెచ్చరిక చేస్తూనే పవన్ కళ్యాణ్ బాబు తానా అంటే తందానా అంటారు అని. ఏంటి సార్ వీళ్ళు డైరెక్ట్ అటాక్లకు దిగారా? వాళ్ళ అటాక్ చేస్తే ఇంక వీళ్ళ అటాకే కదా. ప్రాబ్లం ఏంటంటే పెద్దిరెడ్డి నిన్న సమాధానం చెప్పారు, మనం మాట్లాడే కాసేపటికి అది వచ్చినట్టుగా ఉంది. ఆయన ఏం భూమి తన చేతుల్లో లేదంటలేదు, అది అడవి మధ్యలో లేదనడం లేదు. కాకపోతే తను కొనక ముందే 1981లో దాన్ని కొన్నప్పటికే దాని మీద అది ప్రైవేట్ భూమి, అడవి భూమి కాదని తేల్చారు కమిటీల ద్వారా అంటారు. మరి ఆ కమిటీలు ఏంటి, అప్పుడు ఏం జరిగిందంటే ఒకటైతే నిజం కదా, అప్పటి నుంచే అది ప్రశ్నార్థకమే. అక్కడ ప్రైవేట్ ల్యాండ్, అది ప్రైవేట్ రోడ్ వేశారు అని పత్రికలో కథనం రాస్తే 1981 నాటి మాట నేను చెప్పేది, పెద్దిరెడ్డి చెప్పింది కూడా అదే. దాని మీద ఒక కమిటీ వేస్తే అది ప్రైవేట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండే, అటవీ భూమి కాదని తేల్చారు, మేము అదే కొనుక్కున్నాము, అప్పటి నుంచి ఉంది. దీని మీద
గత ప్రభుత్వంలో కూడా ఒక కమిటీ వేశారు, వాళ్ళు ఏం తేల్చలేకపోయారు అని. ఇక్కడ ఒకటేనండి, భూమి చుట్టూ తిరిగి అసలు ఇంకెక్కడా లేనట్టుగా అక్కడే ఎందుకు కొనుక్కున్నారు, దాంతో ముడిపడినటువంటి సమస్యలు ఏంటి, అది వేరు. సో చాలామంది అయినంత వరకు అయింది. ఇప్పుడు దాని మీద మళ్ళీ ప్రశ్న. ఆయన తందాన అంటే జగన్కు పెద్దిరెడ్డి తందాన అంటే మరి చంద్రబాబుకు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి కూడా మద్దతు తెలుపుతాడు కదా. ఇంకా చంద్రబాబుకు విరుద్ధంగా పెద్దిరెడ్డికి మద్దతుగా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఏమైనా ఉంటుందా? సమస్య అది కాదు. అక్కడ భూములు, వాటికి సంబంధించిన లావాదేవీలు, కబ్జాలు, ఈ ఆరోపణలు అనేకం ఉన్నాయా లేదా? ఉంటే గత ప్రభుత్వంలోనే క్లియర్ చేసుకొని వీటన్నిటి మీద పెద్దిరెడ్డి ఒక శ్వేతపత్రం ప్రకటిస్తే ఏ గొడవ లేకుండా పోయేది కదా. కాబట్టి మీరు ఓడిపోయే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. పూర్తి అధికారం ఉంది కదా ప్రభుత్వానికి. పర్యావరణ తర్వాత గ్రామీణాభివృద్ధి మంత్రికి అవే అటవీ భూములు ఉన్నాం కదా నిర్ధారించుకునే అవకాశం ఉంది. వీటి మీద వార్తలు తప్పు రాశారు కాబట్టి నేను ఆ పత్రిక ఈనాడులో స్టోరీస్ వచ్చినాడు, ఈనాడు మీద నేను కేసు వేస్తాను, పరువు నష్టం అన్నాడు. మీరు వేయొచ్చు, దానికి ఇబ్బంది ఏముంది. కానీ కేసు వేసినంత మాత్రాన మీరే రైట్ అని తేలదు. అలా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇది జరిగిందంటారు. అప్పుడు కూడా ఈ సమస్యలు ఉన్నాయంటే, ఇంతకాలం నుంచి సమస్యలు ఉన్నా మరి మీరు ఎందుకు ఫైనల్గా పరిష్కరించుకోలేదు అంటే ఎక్కడో సందేహాలు మిగిలే ఉన్నాయండి, అర్థం కదా. ఎక్కడో అవి అలా నడిపించుకుంటూ నెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పటికైనా మీరు కూడా వాళ్ళ సంగతి ఎలా ఉంచి మీరైనా పబ్లిక్ డొమైన్లోకి వచ్చి వాటిని క్లియర్ చేసుకోండి, లేదా కోర్టుకు వెళ్ళండి. ఇప్పుడు కోర్టులో మీరు నాకు సంబంధించిన భూములను కాజేయడానికి అసలు ఛాలెంజ్ చేయొచ్చు. ఇఫ్ పెద్దిరెడ్డి సీరియస్ అబౌట్ హిస్ వర్డ్స్, పవన్ కళ్యాణ్ లేదా రాష్ట్ర ప్రభుత్వం నా భూముల మీద అనవసరంగా ఇలా చేస్తున్నారు, దీన్ని మీరు ఆపండి అని కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టును ఆశ్రయిస్తారా? కోర్టును కనుక ఆశ్రయించగలిగితే పెద్దిరెడ్డి చెప్పిన మాటల మీద కోర్టు ఏం చెప్తుందో వాటికి మనం కమిట్ కావచ్చు. వస్తే మరీ మంచిది. తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటాడు. అప్పుడే ఏదో జరిగిపోయింది, ఈడ మొత్తం దోచేశారు, దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు 40,000 కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి, 40,000 కోట్లు దోచేశాడని చెప్పారు. మరి ₹1 తినింటే ₹1 దోచేస్తుంటే ఎందుకు కానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తారు మీకు ఏం రాశాను నేను అని చెప్పి. మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే నేను రెడ్ శాండిల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను, ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడింది, దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు. మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు, ఉప ముఖ్యమంత్రి అయ్యావు, మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండిల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. ఏంటి సార్ ఇంత కాన్ఫిడెంట్గా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని అదే మీరు రెండు విషయాలు, భూములకు సంబంధించిన అంశం వేరు, ఇవి వేరు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ, ఇప్పుడు మనం పుష్ప 2 లేదా పుష్ప 1 చూసినట్టుగా అవి ఎక్కడి నుంచి దొంగలు తెచ్చారు, ఎవరు తీసిపోయారు, దాంట్లో ఎవరు అధికారంలో ఉంటే ఎవరు చేతులు కలిపారు, అది వేరే. ఇది అందరికీ తెలుసండి. చిత్తూరు కడప జిల్లాల్లో నాకైతే ఒక మాజీ ఒక ప్రజాప్రతినిధి ఇలా వేదిక మీద ఇదిగో ఇక్కడే చూపించాడు టేబుల్ దగ్గర, చూడండి ఇవన్నీ రెడ్ శాండ్తో చేసినవి అని ఒక 3-4 ఐటమ్స్. సో అందులో ఎవరి పాత్ర ఎంత అనేది పోలీసులు ఆ రోజు తెలిస్తే తేల్చి ఉండాలి తప్ప ఒక 10 ఏళ్ల తర్వాత ఎవరు వాటిని తేల్చగలిగింది. అలాగే ఇసుక కూడా ఇప్పుడు మొన్న మనం వార్త చూసాం కదా, మట్టి పనులు ఎక్కువగా కావాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు అని. మట్టి పనులు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా నేను చెప్తుంది ప్రజెంట్ గవర్నమెంట్లో కాలువలకు లైనింగ్ వేయాలంటే లైనింగ్ వద్దు, మట్టి పనులు అయితే మాకు చాలా, అది అభిరాసింది కూడా ఈ పత్రికే. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న ఈ పెద్ద మనుషులు బడాబాబులకు ఏ పనులు అయితే ఆధారాలు ఏవి లేనివని బాగా తెలుసు, వాటి విషయం కాదు. కానీ అటవీ భూములు తీసుకోవడం అన్నదాని మీద నా ప్రశ్న చాలా సూటిగా ఉంది. అటవీ భూములు మీకే పూర్తిగా హక్కు ఉంటే వాటి మీద కనుక ప్రభుత్వం అనవసరంగా సర్వే జరిపిస్తే వాటిని ఎవరైనా సవాల్ చేయొచ్చు. పెద్దిరెడ్డి గారు ఆ పత్రిక మీద కేసు వేసినట్టే ఆ ఉత్తర్వు ఇచ్చి వచ్చిన ఉత్తర్వుల మీద మీరు కోర్టుకు వెళ్ళి ఇది అన్యాయం అని మీరు కోర్టు దగ్గర ఏమైనా తెచ్చుకోగలిగితే అప్పుడు ఆ చర్చ ఆగిపోతుంది. అంతేగాని ఊరికే సవాళ్ళు విసిరి ఎవరికి ఎవరు తానా తందానా అన్నది అది ఎవరి రాజకీయాలను బట్టి వాళ్ళు తానా తందానా చేస్తారు తప్ప ఇంకోటి ఏం కాదు. ఇంకోటి మీరు పత్రికల మీద కేసు చేస్తామన్న వాళ్ళు వాళ్ళ మీద కూడా వేయచ్చు కదా. మరి ఇప్పుడు అన్ని సవాళ్ళు చేస్తున్నారు కదా, పవన్ మీద కేసు వేయచ్చు కదా, నా మీద
అన్యాయంగా ఇదంతా చేశారు, నాకేం సంబంధం లేదని. అందుకని ఒకటైతే నిజమండి, రాజకీయాల్లో ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. పెద్దిరెడ్డి కూడా చాలా పెద్ద తలకాయ ఆయన, చిత్తూరు జిల్లాకు సంబంధించినంతవరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపించేదానికంటే కూడా ఆయన చాలా పెద్ద, చాలా చాలా సూపర్ రిచ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్. అందుకనే ఆయన మీద వీళ్ళు టార్గెట్ చేయడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. తనని చేశారు కాబట్టి ఆయన కూడా చేస్తున్నాడు. కానీ ఇస్తున్న వివరణ మటుకు ఏమీ అంత సంతృప్తికరంగా లేదు. అప్పుడే అయిపోతుంటే ఇంకా వివాదం ఎందుకుంది, దీన్ని మీరు ఎందుకు ఛాలెంజ్ చేయడం లేదు? ఛాలెంజ్ చేయండి, ఏ వివరణ అక్కర్లేదు, మీరు కోర్టు ద్వారా ఛాలెంజ్ చేయండి, అయిపోతుంది కదా. ఇంకోటి ఆయన అనేది ఏంటంటే అవి నిజం కాలేదు కాబట్టి అవి అని అన్నారు. దానికి ప్రభుత్వం వాళ్ళు జవాబు చెప్పాలి, అంతే కదా, వాళ్ళు కూడా చెప్పాలి. మరి నేను నిన్న కూడా మీకు చెప్పా, కొంతమంది వైసీపీ వాళ్ళు లేకపోతే పెద్దిరెడ్డి అభిమానులు మన డిస్కషన్ కింద కామెంట్స్ పెట్టారు అది ఇదని. అంటే నేను అన్నా, సరే అప్పుడు వాళ్ళు తిడతారు, ఇప్పుడు మీరు తిడతారు, తిట్లు కామను, మీరు మారుతుంటారు, మేమేం మారము. నేను చెప్పింది అంటే పారదర్శకంగా చేయండి. అగ్ని ప్రమాదం జరిగింది, తగలబెట్టారు, ఇవన్నీ అన్న తర్వాత దాని ఆధారాలు ఒక 6 నెలలు 5 నెలలు అయ్యాక మీరు ముందు పెట్టాలి కదా. కానీ ప్రభుత్వం కూడా తన ఆధారాలతో సహా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రజలు కొంత నిర్ణయానికి వస్తారు. రోజు ఎన్ని కేసులు అయితే ఎన్ని తెలుసుకుంటారండి ప్రజలైనా మీడియా వాళ్ళైనా? ఒకటా రెండా? పెద్దిరెడ్డి కాదే ఒకటి చెప్పదలుచుకున్నాడు ఆయన. కొంతమందిలాగా నేను తగ్గదలుచుకోలేదు, నేను ఢీకొంటాను అంటున్నారు. ఇలా ఢీకొంటామన్న వాళ్ళు చాలామంది నిలబడ్డారు, అనేక మంది నిలబడలేదు. ఇప్పుడు నిన్న అయోధ్య రామిరెడ్డి కేసు మనం చూసాం. మరి ఈయన ఏమవుతుందో ఆ ప్రాసెస్లో వీ హ్యావ్ టు సీ. ఇది ఫస్ట్ రియాక్షనే కదా, మీరు ఫస్ట్ రియాక్షన్ అని పెడుతుంటారు కదా ఎప్పుడు. సో ఇది పెద్దిరెడ్డి ఫస్ట్ రియాక్షన్, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అలాగే పవన్ నెక్స్ట్ రియాక్షన్ ఏంటి, ఈ ప్రాసెస్ అంతా ఎక్కడికి తీసిపోతుంది మనం గమనించాలి. అసలు ఎవరు ఎక్కడికి పోతారు అది కూడా చూడాలి. ఎందుకంటే పెద్దిరెడ్డి మీద ఆరోపణలు లేవు, ఊహాగానాలు లేవు, కానీ మిథున్ రెడ్డి బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నాడని బలమైన కథనాలు, బలమైన సందేహాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. బీజేపీ వాళ్ళు సిద్ధం, ఎందుకంటే ఇంత పెద్ద తలకాయ అని వనరులు ఉన్నవాళ్ళు, పాతుకుపోయిన వాళ్ళు వస్తే బీజేపీ 2 చేతులు ఆహ్వానిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం, ఆ డ్రామా, లెట్ మీ ఫాలో ది డ్రామా. సరే, మరొక అంశం, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ అయిందట. మీడియా ప్రతినిధులు వార్నింగ్ ఇవ్వడంపై ఆగ్రహం, పద్ధతి మార్చుకోవాలని సూచనలు, లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇవన్నీ బహిరంగంగా ఎందుకండి చేయరు నేను అడుగుతున్నాను. లీక్లు అని మీడియా అంటే అంత ఆషామాషిగా దొరికిందా వీళ్ళకు? జయరామును నిజంగా అంత హెచ్చరికలు చేశారని లీక్లు ఎవరితోనూ మళ్ళీ అనుకూలమైన వాళ్ళు తెప్పించే బదులు మీరు మీడియా మీద ఇన్ని వీడియోలు విడుదల చేస్తున్నారు, ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వై డోంట్ ఇట్ బి పబ్లిక్? బహిరంగంగా ఎందుకు చేయరు? చాలా విషయాల మీద బాబు గారు మందలించారు, బాబు గారు హెచ్చరించారు, బాబు గారు ఇలా అన్నారు, బాబు గారు కోపడ్డారు. ఎందుకు ఈ సీక్రెట్ ఆపరేషన్లు ఎందుకండి? ఈ రహస్య మందలింపులు ఎందుకండి? బహిరంగంగా విమర్శించండి. మీరు అతనేమో బహిరంగంగా తిడతాడా, అదేమో మీడియాలో వస్తుందా? మీరేమో మాజీ ముఖ్యమంత్రులు లేదా పెద్ద పెద్ద వాళ్ళ మీద ఇంత తీవ్రంగా మాట్లాడేవాళ్ళం, ఒక మాజీ మంత్రిని అనడానికి ఇంత పెద్ద సమస్య ఉందండి. వై నాట్ పబ్లికలే నేను అడుగుతున్నా. మీడియా మీద అలాగే ప్రజాస్వామ్య విలువల మీద మనకు నమ్మకం ఉంటే, ఈ పద్ధతి గౌరవం ఉంటే కూడా, రైలు పట్టాల మీద పడుకోబెడతానని ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ ఎమ్మెల్యే బాహాటంగా బెదిరిస్తే, అది మనకు సంబంధించిన అంటే తమకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రచురిస్తే దాని మీద స్పందించడానికి ఇంతకాలమా? మరి అది కూడా బహిరంగంగా కాకుండా చాలా తీవ్రంగా చెప్పారు. ఇది ఎందుకు సార్? ఇవి దాగుడు మూతలు, ఇవి దాగుడు మూతలు, దాపరికాలు, వేస్ట్. మీరు స్ట్రైట్గా ఖండించదలుచుకుంటే, చెప్పదలుచుకుంటే చెప్పండి. చాలా దాని భాష అటు ఇటు తిప్పి రేపు ప్రకటన కూడా రావచ్చు, నాకేం ఆశ్చర్యం లేదు. ఏమని మేము తీవ్రంగా చెప్పడం అయినది, ఇక మీద ఎవరు ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మేము చర్యలకు పోతాం, అదంతా కాదు. అంతా వాట్సాప్. ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, పైగా గతంలో మీరు అతను వైసీపీలో ఉన్నప్పుడు తీవ్రంగా విమర్శించిన, ఆరోపించిన మంత్రి, మరి అప్పుడు ఎందుకు పాటించలేదండి ఈ గోప్యత? ఇప్పుడు ఆ కారు దాంట్లో ₹1 కోటి తీసుకున్నారని అప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు అవన్నీ వచ్చిన రోజు అప్పుడు మీరు బహిరంగంగానే విమర్శించారు. ఆయన నేను చెప్పడం కూడా పట్టాల మీద పడుకోబెట్టడం కాకుండా నేను అన్ని చూసుకుంటూ వచ్చా, నాకు భయం లేదంటాడు. అని అంటే అండి, మిమ్మల్ని అందరినీ అంటున్నారండి. నేను అంటుంది నాకేం జయరాం గురించి కాదు నా ప్రశ్న. ఇక్కడ ఈ డ్రామాలో ఎక్కడో చోట ఆగాలి సార్. ప్రతి వాళ్ళు ఏదో అన్నాడు, నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి, ఇవన్నీ ఎందుకు సార్ ఈ డ్రామాలు?
మీకు నచ్చితే మీరు ఖండించండి, మేము మాకు సంబంధం లేదు, తప్పు అది అని, లేదంటే ఊరుకోండి. అంతేగాని మళ్ళీ లీకులు మీడియాలో స్టోరీస్ ప్లాంట్ చేసి, అంటే మీడియాలో ఇప్పుడు వర్డ్స్ ఉన్నాయి కదా, బ్రీఫింగ్, డీబ్రీఫింగ్ అని. ఈ స్టోరీసు, నాన్ స్టోరీసు, లేకపోతే యాంటీ స్టోరీసు. ఈ స్టోరీసు, యాంటీ స్టోరీస్తోనే రాజకీయం నడుపుతామనుకుంటే దెబ్బతింటారు సార్. చాలా తెలుసు స్టోరీస్ జనానికి. కాబట్టి నా ప్రశ్న, జయరామును మీరు నిజంగా చేసిన తప్పు అనుకుంటే అది మీరు బహిరంగంగా ప్రకటించండి, మందలించండి, అందరికి కూడా చెప్పండి, ఏ పార్టీ వాళ్ళైనా సరే. అంతే సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా. ఏదో పార్టీకి సంబంధించింది కదా అని చెప్పి మాట్లాడకుండా ఉండడం కూడా అది ఏమాత్రం సరికాదండి. ఇప్పుడు చాలా విషయాల మీద అధికారంలో ఉన్నప్పటికీ టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి క్షమాపణ చెప్పమని టీటీడీ చైర్మన్నే అనగలిగినటువంటి జనసేన అని ఉప ముఖ్యమంత్రి గారు మీడియా ప్రతినిధులను బాహాటంగా బెదిరించిన వీడియోలో ఉన్నటువంటి సన్నివేశాన్ని అందరూ ధృవీకరించిన సన్నివేశం ఇది. దీంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. పైగా గత చరిత్ర కూడా అటువంటిదే. మరి ఎందుకు ఖండించరండి? జయరాం క్షమాపణ చెప్పాలి అని ఎందుకు అడగరు పవన్ కళ్యాణ్ గారు? అంటే ఎమ్మెల్యేనే అనుకోండి, అది తెలుగుదేశం అనుకుంటా, తెలుగుదేశం వేరే. కాబట్టి ఆ పార్టీకి చెప్పాలి కదా మీరు. కూటమిలో కొంతమంది, కూటమి సభ్యుడు అని అంటే ఎల్పీలో ఉన్నట్టే కదా, ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ సభ్యుడే కదా అతను, రాజకీయ అనుబంధం ఇటు ఉన్నా కానీ. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తను ఇప్పుడు పెంచుకుంటున్న ఇమేజ్ నిలబడాలంటే ఇలాంటి వాటిని బేషరతుగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది జరుగుతుందో లేదో చూడాలి. పవన్ కళ్యాణ్ లోకేష్ ఎందుకు ఖండించకూడదు? ఇన్ని మీడియాతో మన కోర్టు దగ్గర అన్ని మాట్లాడారు, ఖండించండి. ఎందుకు ఖండించాలంటే వర్మ, ఖండన అనే మాట వల్లే తలకిందులు అవుతుందని కాదు, ఒక మెసేజ్ వెళ్తుంది. మరొకరి మాట్లాడడానికి భయపడతారు. అది చేయకుండా ఈ తెర వెనుక వ్యవహారాలు ఎందుకు సార్? తెర వెనుక ఖండనలు, తెర వెనుక లీకేజీలు శుద్ధి దండకండి. ఇఫ్ యూ వాంట్, ఏదో బాలయ్య డైలాగ్ లాగా ఉండాలి, కంటి చూపుతో చంపేస్తుంది అని చెప్తుంటాడు కదా. సో ఒక్కసారి అలా కంటి చూపు చూడమనండి బాలయ్యనన్నా కానీ, కనీసం ఇలాంటివి మంచిది కాదని. బ్యాడ్ అండి, ఎందుకు టేకన్ ఫర్ గ్రాంటెడ్ అండి మీడియా అనేది. నిజంగా మీడియా మిత్రులతో మాట్లాడుతుంటే వివిధ స్థాయిలో, ఉదయం కూడా చాలా ఒక ప్రముఖ పత్రిక సంపాదకుడితో మాట్లాడుతున్నాను నేను. నిన్న ఒక చాలా సీనియరు, మొన్నేమో ఒక యంగ్ సంపాదకుడితో మాట్లాడా. ఎంత ఒక విధమైన నిస్తేజంలో ఉంది మీడియా. ఎవరు రైటు ఎవరు తప్పు అనేది పక్కన పెడితే ఈ నిస్తేజం సమాజానికి మంచిది కాదు. పట్టాల మీద పడుకోబెడతామని బెదిరిస్తుంటే, కోట్లతో కొనేస్తామని చెప్పి హుంకరిస్తుంటే, మామూలు సాదాసీదా మీడియా వాడు ఏం చేస్తాడండి? సార్ ఏంటి కమ్యూనిస్టుల మహాసభలో కామ్రేడ్ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు, కమ్యూనిస్టులపై ఎందుకు ఈ టార్గెట్లు? అదే నాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు తెలంగాణ సిపిఎం మహాసభ మొన్న అయిపోయింది సంగారెడ్డిలో, ఏపీ సిపిఎం మహాసభలు ఎల్లుండి నుంచి నెల్లూరులో జరుగుతున్నాయి. కమ్యూనిస్టులు వాళ్ళ సీట్లు తగ్గిపోయాయి, లేకపోతే బలం లేదు, ఇంకా పెరగాలి, ఆకర్షించలేకపోతున్నారు, ఇట్లాంటి విమర్శలు చేస్తే ఒక తీరు. అలా గతం కంటే ఇంకా కొంచెం ప్రమాణాలు పెంచుకోవాలి, విమర్శ ఆత్మవిమర్శ అని ఓకే. కానీ ఒక మిత్రుడు ఉన్నాడు, మీడియా మిత్రుడు, ఆయనకు వామపక్ష నేపథ్యం కూడా ఉంది. ఆయన మొన్న సిపిఎం తెలంగాణ మహాసభలో జాన్ వెస్లీని కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఉన్నంతలో యువనాయకుడు ప్లస్ దళిత వర్గాల నుంచి వచ్చాడు, కుల వివక్ష వ్యతిరేక పోరాటం వీటన్నిటిలో ముఖ్య పాత్ర వహించాడు. రకరకాల మీడియా ఊహాగానాల మధ్య ఆయన ఎన్నుకోవడం అనేది నిజానికి చాలామంది స్వాగతించారు. దీని మీద కూడా తీవ్రంగా వెకిలిగా రాస్తూ ఒక మీడియా మిత్రుడు, పేర్లు అనవసరం ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టి దాన్ని గ్రూపుల్లో తిప్పుతున్నారు. అంటే మీకే వాళ్ళు ఒక దళిత నాయకుడిని చేశారు, వాళ్ళ మీద ఉన్న విమర్శ కూడా ఇది ఒక సమాధానం లాంటిదని స్పష్టంగా కనిపిస్తుంటే దీన్ని బేషరతుగా స్వాగతించడానికి అభ్యంతరం ఏంటి? ఎంత చెత్త భాష వాడారంటే దాంట్లో చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే అది పోస్టు అపహాస్యం అన్నమాట. ఇంకా రెండో అంశము, ఇంకో మీడియా మిత్రుడు, నేను మీకు అవి చూపిస్తాను. ఆ మిత్రుడు చాలా వామపక్ష భాష మాట్లాడుతుంటాడు. అసలు పెట్టిన హెడ్డింగే అమ్ముడు పోయిన కమ్యూనిస్టులు అంట. మార్కెట్ సరుకుగా కమ్యూనిస్టులు అని పెడతాడు ఆయన. మార్కెట్ సరుకుగా కమ్యూనిస్టులు మారారంట, కమ్యూనిస్టులు అమ్ముడు పోయారంట. ఉన్నంతలో మావోయిస్టు పార్టీ ఒకటే సరైన ఇదిగా ఉంది. మావోయిస్టు అభిమానం అనుకుంటే ఉండొచ్చు. ఇప్పుడు మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేస్తే కూడా తప్పు కాదు, తప్పు
అది సరికాదని అందరం అన్నాం, అది వేరే విషయం. కానీ మావోయిస్టులను సమర్థించడం కోసం మార్క్సిస్టులను లేదా సిపిఐ వాళ్ళను అనాల్సిన అవసరం ఏముంది? అమ్ముడు పోయారా? నిజంగా అమ్ముడు పోయారని ఇంతవరకు ఒకరైనా ఒక్కచోటైనా ఒక ఆధారమైనా చూపించారా? అంటే కమ్యూనిస్టులను చులకన చేయడము, పలచన చేయడం అనేది ఒక పెద్ద దురలవాటు, ఒక దుర్లక్షణంగా మారిపోయింది. ఇంకా మీకు ఓట్లు సీట్లు రాలేదేంటి సార్? జ్యోతిబాసు ప్రధానమంత్రి అయిండేవాడు సార్ ఈ దేశానికి 1996లోనే. ఇది నిజంగా పదవుల్లోకి రావడమే చాలా కీలకమైతే జ్యోతిబాసును ప్రధానమంత్రిని కమ్మనంటే ఆయన వద్దన్నాడు. ఇంకెవ్వడన్నా ఒకరిని చూపించమనండి, ఇంకొక జ్యోతిబాసుని చూపించమనండి. 1996లోనే, అంటే ఇప్పటికీ ఎన్నేళ్ల కిందట, ఖచ్చితంగా 30 ఏళ్ల కిందట ఈ దేశానికి ఒక మార్క్సిస్ట్ ప్రధాని అయ్యే అవకాశం ఉండింది. వాళ్ళు రాజకీయంగా పదవులకు అమ్ముడు పోయేవాళ్ళు, లేకపోతే మార్కెట్ సరుకుగా మారారని నోరు పారేసుకునేటటువంటి ఈ కుహనా వామపక్ష మిత్రులు ఈ ఐటెం వరకు చెప్తున్నా. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ఇంకా రెండోది, సీట్లు తెచ్చుకోకుండా మీరు ఎంత మాట్లాడితే ఏం లాభం అని వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా? మేము అధికారంలోకి రాబోతున్నాం వాళ్ళ మహాసభలో చెప్పారా? రేపు జరగబోయే మహాసభలో వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? దేశంలో ధన రాజకీయం జరుగుతుంది, కార్పొరేట్ పాలన, కాషాయ కూటమి కలిసి మతము ఈ కార్పొరేటు కలిసినటువంటి ఒక కషాయం పాలిస్తుంది. దీన్ని ఎదుర్కోవాలంటే ప్రజా పోరాటాలు, ఉద్యమాలు కావాలి. వాళ్ళు అడుగుతుంది కూడా ప్రజా ఉద్యమాలు కావాలని. అదే వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తారు. సీట్లు వస్తే ఓకే, అది వేరే విషయం, కుదిరితే అది అంతా. మన తెలంగాణలో చూసాము చివరిదాకా ఎలా నడిచిందో, ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాము. నిజంగా అమ్ముడు పోయే వాళ్ళు అయితే చాలా తేలిగ్గా అమ్ముడు పోయి ఉండాలి కదా. నేను చెప్పేది ఈ పొత్తులు పెట్టి ఇన్ని చర్చలు, ఇన్ని తర్జన భర్జనలు, ఇన్ని తీర్మానాలు ఎందుకు? ఈ ప్రభుత్వాలను పొగిడేస్తే చాలా దర్జాగా వాళ్ళు బతికేస్తారు కదా. ఎక్కడా జరగలేదే. ఆయా సందర్భాల్లో వాళ్ళు సిపిఐ వాళ్ళు ఎవరితో కలిశారు, సిపిఎం ఎవరితో కలిసింది, లేదా ఎందుకు ఎవరితో కలవలేదు. ముందు మీరు కలవండి. ఎందుకో మీతో తిట్లు తినడానికి అందరు కలవాలి. కలిసే ఉన్నారు కదా. నాకు తెలిసి 1979 నుంచి 2 కమ్యూనిస్ట్ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి, మిగతా వామపక్షాలు కూడా కలిసే పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మరీ ఘోరంగా ఆ మీడియా మిత్రుడు కమ్యూనిస్ట్ పార్టీల అమ్మకపు సరుకుగా మారిపోయాయి అని హెడ్డింగ్ పెట్టడం అనేది, హెడ్డింగ్ పెట్టడం కాదు, కామెంట్ చేయడం అనేది చాలా దారుణం. జాన్ వెస్లీ ఎన్నికైతే దాన్ని సహించలేక రకరకాల కుల భాషలు లేకపోతే భవనాలు కట్టుకున్నారంట. ఈయనైతే ఇంకా ఆ పోస్ట్లో ఉన్నది చూపించడం, ఎందుకని నేను చూపించట్లా. భవనాలు కట్టుకున్నారు. అవునాయా, కమ్యూనిస్టులు కార్యాలయాలు కట్టుకున్నారు కానీ సొంత భవనాలు కట్టుకోలేదు. అంటే అది మంచిగా చెడ్డ నాకు అర్థం కాదు. కార్యాలయాలు కట్టుకున్నారు, మేము ప్రజాశక్తి పెట్టాము, లేదా నవతెలంగాణ పత్రిక పెట్టాము, లేదా ఇంకో ఛానల్ పెట్టాము, వాళ్ళు చెప్తారు. వీటన్నింటినీ ప్రజల కోసం పెట్టారు కానీ వాటికి ఎవరు అధినేత లేడే. వీటి విషయానికి వస్తే అది పార్టీ ఏమంటున్నారు వాళ్ళు, పార్టీలే వాళ్ళు. అయ్యో, డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే పక్కన ఎలాన్ మస్క్ ఉంటున్నాడు, ఇంకొక ఆయన వస్తే పక్కన అంబానీనో అదానీనో ఉంటున్నారు. సో వాళ్ళని పోల్చేసి, అంటే ఒక చులకన భావం ఉంటే ఉండొచ్చు, మీ ఇష్టం, అది ఎవరిని ఎంత గౌరవిస్తారో లేదన్నది. కానీ సమయం సందర్భం లేకుండా, శుద్ధిబద్ధం లేకుండా తిట్టి పోసేస్తే అయిపోతుంది అనడం చాలా చాలా, అది కూడా ఏదో ప్రగతిశీల భాషలో, అది చాలా అర్థం లేనిది. జాన్ వెస్లీ ఎన్నిక కావడాన్ని ఎందుకు తిట్టాలి? ఎన్ని పార్టీల్లో ఇంతమంది వస్తున్నారు, మారుతున్నారు. కాబట్టి ఇంకా మూడోది, నేను ఇందాక అన్నదే, అమ్ముడు పోయేది అయితే అండి, ఇప్పటివరకు నాకు తెలిసి, నేను కూడా చాలా రోజులు కీలక స్థానంలో ఉన్నాను, ఇప్పుడు కూడా మీడియా ఇది ఈ యాంగిల్ చూసుకుంటుంటాను నేను నా ఆసక్తిని బట్టి. కానీ దాదాపు చాలామంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళని వచ్చి చేరమని ఆహ్వానించారండి. వీళ్ళు చేరలేదు. ఎంతో పెద్ద సమయం కాదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా ఏం ఆఫర్లే లేవు, ఎవరేం పిలవడమే లేక ఏదో అనివార్య, చాలా తెలివి తక్కువగా మాటలు ఇవన్నీ. ఒక ఎవరికి మేలు చేస్తున్నాం ఈ మాటల ద్వారా, ఎవరిని చులకన చేస్తున్నాం అన్న విషయం కూడా ఆలోచించాలి. మొన్నే నేను ఒక కవిత రాసా, తప్పులో ఒప్పులో చేసేవాళ్ళు మొనగాళ్ళు, గట్టు మీద కూర్చొని విసరకండి రాళ్ళు అని. సో చేసేటప్పుడు ఒకటి తప్పు జరగచ్చు, ఒకటి ఒప్పు ఉండొచ్చు, కానీ రాళ్ళు విసరడము వీళ్ళు చాలా చులకనగా చూడటం అనేది చాలా తప్పు. బట్ నేను అనుకుంటాను వీళ్ళు తక్కువ మందే, ఎక్కువ మంది ఇప్పటికీ కమ్యూనిస్టుల మీద కంప్లైంట్ ఇంకా గట్టిగా పోరాడాలి. కమ్యూనిస్టులు కూడా ఏం చేయలేదంటారు, అంటే త్వరగా రావాలనేదే గుడ్ విల్. కాబట్టి వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకుని, మహాసభలు వరుసగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా బలపడాలని మనం కోరుకోవచ్చు, అది వేరే. ప్రజలు కూడా కోరుకుంటారు అందులో. నాకు తెలిసి మీకు కూడా ఎక్కడ తగిలి ఉండదు. ఇది మొన్న మనం చూసాం కదా గద్దర్ను. అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు, బొమ్మల గద్దరే కావాలని మోదీ గారేమో అక్కడి నుంచి అద్వానీ, మోదీ,
వాజ్పేయి, కిషన్ రెడ్డి అందరూ పొగుడతారా? మళ్ళీ అంత లోపలే వాళ్ళు నరహంతకులు అది ఇది అంటారా? ఏం ఫుట్బాల్ ఆడదాం అనుకుంటున్నారా మీరు లెఫ్ట్ పార్టీస్తో? చాలా ఇది కుదిరే పని కాదండి. సార్ అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా పార్టీలు, జెండాలు, నాయకులు మారారండి. మారనిది ఎర్ర జెండా ఒకటేనండి. ఎర్ర జెండా ఎర్రగానే ఉంది ఇప్పటికి కూడా. ఇంకా ఎన్ని జెండాలు వచ్చాయి, పేర్లు మారాయి, నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు మీకు. కానీ సరే, ఏంటి యూట్యూబ్ ఛానల్పై టీటీడీ కేసు, చాగంటి కోటేశ్వరరావుపై దుష్ప్రచారం చేశారంటూ వాళ్ళ యూట్యూబ్ ఛానల్పై కేసులు నమోదు. సార్ ఇది కూడా అంతే. ఇది కూడా మనం మీడియా గురించి ఇందాక చర్చిస్తున్నాం కదా. ఐ ఆల్వేస్ నిన్ను దాదాపు నేను తిరుపతి వెంకన్న ప్రతినిధిగానే పరిగణిస్తుంటాను. ఎందుకంటే నువ్వు చాలా భక్తితో ఎప్పుడు వెళ్తుంటావు కాబట్టి. చాగంటి కోటేశ్వరరావు మీద కూడా రకరకాలు ఉన్నాయి. ఏదైనా ఆయన ప్రవచనకర్త, ఆయన వెళ్ళారు. ఆయన చాలా దూరం నుంచి నడిచి వస్తున్నట్టు ఇదంతా ఛానళ్ళలో చూశారు. చూసిన తర్వాత కొంత అవమానం జరిగిందని కామెంట్ పెట్టారు. పెట్టొచ్చా లేదా వేరే విషయం, పెట్టారు. పెట్టిన తర్వాత తప్పు అనుకోండి అది. ఆయన నేరుగా తీసుకెళ్ళొచ్చు కదా, ఇంత దూరం ఎందుకు నడిపించారు ఆయనకి? పైగా ఆయన ఈ సలహాదారుగా కూడా ఉన్నాడు. సలహాదారుగా నియమించవచ్చునా లేదా కూడా చర్చ నడిచింది. దీని మీద కొంతమంది కామెంట్స్ చాలామంది పెట్టారు. ఆ ముగ్గురు మీద కేసులు పెట్టారు. ఇతర కారణాలు నాకు తెలియదు, నేనేం వాళ్ళని సమర్థించట్లేదు. ఆ వార్త తప్పు అయితే ఆ వార్తను మీరు ఖండించాలి, అంతే కదా. అంటే వార్తే తప్పు, ఆయనంతటా ఆయనే ఏదో క్యూ లైన్లో వెళ్తాను అన్నారు. వస్తున్నా నేను మీకు కూడా సమాధానం చెప్పు. ఆ రెండో పార్టీ కూడా నేను చెప్తున్నా. మొదటి వార్త నేను చెప్తుంది, వర్మ ఇలా చేశాడు అని నేను ఒక వార్త ప్రసారం చేశాను. మీరు ఏం చేయాలి? నేను చేయలేదని మీరు ఖండించాలి. మీరు ఖండించాక కూడా నేను అలా మాట్లాడితే అప్పుడు నేను దుర్బుద్ధితో దుష్ప్రచారం చేస్తున్నాను, నా మీద కేసు పెట్టవచ్చు, నా మీద మీరు చట్టబద్ధంగా చర్య తీసుకోవచ్చు. మీడియాకు సంబంధించినంత వరకు ఫస్ట్ది వాళ్ళు ఇచ్చిన వార్తకు రెండో వెర్షన్ వాళ్ళు ఇచ్చారా లేదనేది ఇది క్రైటీరియా నెంబర్ 1. అంటే గుడ్ ఫెయిత్లో నేను ఒక విషయం చెప్పాను, కానీ నాకు తెలిసిన సమాచారం తప్పని తెలిసింది కాబట్టి మేము దీన్ని ప్రసారం చేస్తున్నాము అని చెప్తే అయిపోతుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ వార్త ఖండించాల్సింది ఎవరు? దిస్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ వార్త ఖండించాల్సింది చాగంటి కోటేశ్వరరావు గారు. ఇప్పటి వరకు కూడా ఖండించలేదు. నేను ఖండించారా లేదా ఆయన ఇవన్నీ నేను పట్టించుకోను, వీటన్నిటికీ అతీతున్నాను కూడా భావించవచ్చు ఆయన పెద్ద ఆయన, అది వేరే విషయం. కానీ ఈ వార్త నిజమా కాదా అనేది చాగంటి కోటేశ్వరరావు గారి నుంచి ఏదైనా వస్తే తప్ప దీన్ని ఏమీ జరగలేదు, జరిగింది లేకపోతే వీళ్ళు చెప్పిందే నిజమని మనం ఎలా ధృవీకరించుకుంటాం? అంతే కదా. ఇప్పుడు రవి గారికి ఇలా ఎందుకు ఎలా అయిందంటే వర్మ చెప్పాడు, లేదు నేను రవి గారికి చెప్పాను, ఆయనే కావాలని అంటున్నాడు. రవి ఇదంటే ఆ మూడో ఆయన కదా చెప్పాలి ఈ విషయం. ఎవరైతే దీంట్లో నాకు సంబంధించిన అంశం నేను చెప్పాలి, మీకు సంబంధిస్తే మీరు చెప్పాలి. ఇప్పుడు టీటీడీ వచ్చి దీనికి చెప్పాల్సిన ఇస్తే దాని యొక్క వ్యాలిడిటీ ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను మీకు ఇందాక కూడా చూపిస్తున్నది, చిచ్చు రాజయ్య గారిని నేను ఇంతకుముందు ఇప్పుడు కాదు ఇదేదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటి మాట కాదు ఇది. అసలు తిరుపతిలో ఏం జరిగినా కానీ దాన్ని ఒక వివాదం చేసే ఈ లక్షణం. నేను ఫేస్బుక్ చిచ్చు రాజయ్య గారిని ఎప్పుడు ఏదో ఒకటి పెట్టేయడం, అక్కడ ఏం జరిగినా కానీ. ఇప్పుడు నిజంగా వెంకటేశ్వర స్వామికి కానీ చాగంటి వారికి కానీ వీళ్ళెవరో ఇచ్చిన వార్తలతో అంత తలకిందులు అయిపోతుందో? ఇదిగోండి చిచ్చు రాజయ్య గారి, ఇది నేను 2018లో పెట్టిన పోస్టు. పత్రికలో రాసిన వ్యాసం పోస్ట్ కాదు, పత్రికలో రాసిన వ్యాసం మొన్న పెట్టా. ఏదో ఒక కారణంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఒక అంశం మీద ఇది అసలు ఎక్కడ సార్? ఏడుకొండలవాడు ఆయన భక్తులు గోవిందనామస్మరణతో మారుమోగాల్సిన తిరుపతి కొండలు ఎందుకు ఈ వివాదగ్రస్తం అయిపోతున్నాయి? ఇప్పుడు చాగంటి లాంటి ఒక బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా జరిగితే ఒక వార్త ఎవరో రాస్తే దాంతోనే ఆయనకు అయిపోతుందా? రెండవది ఒక వ్యవస్థ లేదా ఒక ప్రభుత్వం లేదా ఒక రాజకీయ పార్టీ మీరు చెప్పింది అబద్ధం అని ఖండించి కేసు పెట్టినంత మాత్రం అది నిజమైపోతుందా? మరి ఎందుకు ఆయన బ్రహ్మజ్ఞానులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఆయన ఇది అంత పట్టించుకోవాల్సిన విషయం కాదనుకుంటున్నారంటే ఆయన పట్టించుకోదని టీటీడీ పట్టించుకుంటుందా? టీటీడీ ఇదే సమాచారం ఉంటే ఆ రోజున అప్పుడు వాళ్ళే పాజిటివ్గా ఈ వివరణ ఎందుకు ఇవ్వలేదు? ఇది కూడా నేను థర్డ్ సజెషన్ నేను చేస్తున్నాను. మీరు పాజిటివ్గా ఈ వివరణ ఇస్తే పోయేదానికి అంతగా అంటే ఇక్కడ ఒకటే డైరెక్షన్. మళ్ళీ ఆయనేమో రైలు పట్టాల మీద పడుకోబెడతానంటున్నాడు, వీళ్ళేమో మీరు నోరెత్తితే కేసు పెడదామంటున్నారు. అది తొక్కిసలాట మీద కానీ ఇంకో విషయం మీద కానీ, పైగా అక్కడ సాక్షాత్తు మీడియా నాయకులు ఉన్నారు అక్కడ చాలా. కాబట్టి ఒకవేళ వాళ్ళు పొరపాటు అయితే నోటీస్ ఇవ్వచ్చు, అంతేకాని పోలీస్ కేసు పెట్టి
ఇప్పుడు ఏదో బాబు మీరు కెమెరా ముందు ఉన్నారు వర్మ గారు, మీకు ఒక ఫోన్ వచ్చింది అర్జెంటుగా ఏదో ఘటన జరిగిందని, మీరు యాజ్ ఎ మీడియా పర్సన్ ప్రజలకు తెలియాలని ఏదో నేను ఎవరిని జస్టిఫై కాదు, మీరు అర్థం చేసుకోండి. మీరు ఒక మాట చెప్తారు, చెప్పగానే నీకు నేను నీ మీద కేసు పెడతానంటే దుర్బుద్ధితో ఉంటే ఎవరికైనా ప్రజలకు నష్టం జరిగితే అప్పుడు కేసు పెట్టాలి. సార్ 7 కొండల వాడికి కానీ చాగంటి వారికి కానీ ఆ 3 వార్తలతో తలకిందులు ఏదేం లేదు సార్. ఏమి తిరుమల తిరుపతి అట్లా అయితే పింక్ డైమండ్ గురించి చెప్పిన వాళ్ళకు లేదా రమణ దీక్షితులు గారికి ఎంతమంది ఎన్ని రకాల పరస్పర విరుద్ధ కథనాలతో 7 కొండల వాడిని మరొకసారి శిలగా మార్చారు వీళ్ళు. ఇది ఎండ్లెస్ ఎక్సర్సైజ్. కాబట్టి తప్పకుండా పోలీసులు కూడా దీన్ని తగు విధంగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఖండన ఇవ్వండి, చాగంటి వారిస్తే అసలు అది దట్ ఈస్ ది అల్టిమేట్. బహుశా ఇప్పుడు పోలీసులు వెళ్ళాలి మళ్ళీ చాగంటి దగ్గరికి. ఇప్పుడు పోలీసులు చాగంటి దగ్గరికి వెళ్ళి ఆయన వాంగ్మూలం తీసుకొని చాగంటి వాంగ్మూలం ఇలా ఉంది, టీటీడీ వాళ్ళది ఇలా ఉంది, ఇలా అని చెప్పి కోర్టుకి సమర్పించాలి, కోర్టు చెప్పాలి. ఇంత అవసరమా? మీడియాలో రానివ్వండి సార్, ఒకవేళ తప్పు వస్తే తప్పని ఖండించండి, అంతటితోనే. టీటీడీ కంటే ఈ ముగ్గురు ఏమీ బలవంతులు బలాధిక్యత కలిగిన వాళ్ళు ఏం కాదు, లేదా ఇంకో ముగ్గురు. ఇది రేపు నేను ఎందుకు చెప్తున్నా అంటే 3 దగ్గర ఆగుతుందని లేదు. ఈ ప్రక్రియ మొదలైతే 4 దగ్గరికి వస్తుంది, 5 దగ్గరికి వస్తుంది, లడ్డూ సమస్య వస్తుంది, తొక్కిసలాట వస్తుంది, చాలాసార్లు చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మహాకుంభమేళాలో ఎవడి మీద కేసు పెట్టాలి సార్? గంగా నదిలో మునుగుతామని వెళ్ళి 40 మంది పోయారు పాపం. 12 ఏళ్ళతో 140 అంటే 12 × 12 144 ఏళ్ళకు వచ్చిందని వాళ్ళు పోతే ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు వీటికి? అందుకని హడల కొట్టే కార్యక్రమాలు వద్దు సార్ మీడియాను. వాళ్ళ మీద చర్య, వాళ్ళని పిలిచి ఒకసారి పొరపాటు అని చెప్పండి, అంతటితో అయిపోతుంది తప్ప దాన్ని సమాజం అందులో ఆధ్యాత్మికత అన్న చోట క్షమాగుణం కూడా, ఓర్మి కూడా ఉండాలి, క్షమాగుణం కూడా ఉండాలి. అంతేకాని ఈ ప్రతి చోట దండాయుధం జలిపిస్తామంటే అది సరికాదు. మీరు ఇంకోటి కూడా అంటే ఆ దర్శనాల మీద ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఈ దర్శనాలు రద్దయిపోయాయి అంటారు, ఇది లేదంటారు, అది అంటారు, ఇవన్నీ మీడియాలో వచ్చేస్తున్నాయి రాను రోజులు. ఇది వాట్సాప్ గవర్నెన్స్ రోజులు కదా ఇవి. అది కూడా ఉన్నదండి, టీటీడీలో వాట్సాప్ కూడా పెట్టారు. అందుకని టీటీడీలో వాట్సాప్ ఏఐ కూడా పెడతా ఉన్నారు. ఈ సందేహాలకు అనుమానం లేకుండా చేసేయండి అసలు ముందే పారదర్శకంగా. అయినా వ్యాఖ్యలు వస్తాయి బహిరంగంగా జరిగే వాటి మీద. బహిరంగంగా పదుగురాడు మాట పాడి అయి ధర జల్లు అంటారు. 10 మంది మాట్లాడింది అది వస్తుంది. దాని మీద అంతా శిక్షలు వేయడం, కేసులు పెట్టడం, అది ఇంకా ఒకటి చెప్తున్నా లాస్ట్లీ వర్మ, మేబీ ఐఎమ్ ఎక్స్టెండింగ్, కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నా. సుబ్రహ్మణ్య స్వామి మాజీ ఎంపీ బీజేపీ, ఇప్పుడు అవునో కాదో నాకు తెలియదు కానీ ఆయన కూడా ఆంధ్రజ్యోతి మీద కేసు పెట్టాడు. ఇంతకుముందు ఏమని, ఇదిగో ఈ కథలన్నీ తప్పు, ఇదంతా చేశారని. కోర్టు ఏదో దాని మీద విచారించింది. అంటే అప్పుడు వాళ్ళ కేసు, ఇది రాసిన వాళ్ళ మీద కేసు, ఇప్పుడు ఈ కేసు. ఈ ఎండ్లెస్ అయిపోతుందండి కేసులు. మీరు అధికార వ్యవస్థగా ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోండి. తప్పనిసరి ప్రజా భక్తుల కోసం ఏదైనా కావాలంటే కోర్టులోకి వెళ్ళండి తప్ప పంతాలు పట్టింపులదిగా ఇది మారకూడదు. సార్, ఎన్టీఆర్ గారికి ఇక భారతరత్న లేనట్టేనా? ఎన్టీఆర్ గారి అభిమానులు ఎన్నో సంవత్సరాలు పెట్టి వేచి చూస్తున్నది. భారతరత్నకు బదులుగా ఏదో నందమూరి తారక రామారావు దీనికి అర్హులు కాదా అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. బాలయ్యకు పద్మభూషణం ఇచ్చింది అందుకేనా అని. తెలుగు జాతి నినాదం అనే మాటతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ, దాని సృష్టికర్త, ఈ నినాదం అప్పుడు ఇప్పుడు ఢిల్లీ కోటకి చేరలేదా అని. తెలుగు జాతి నినాదం చేరింది. జైపాల్ రెడ్డి గారు మాజీ కేంద్ర మంత్రి, చాలా స్కాలర్లీ పాలిటిషియన్, ఆయన ఒక మాట అనేవాడు, నేను జాతీయ పార్టీకి చెందిన ప్రాంతీయ నాయకుడిని, రామారావు గారు ప్రాంతీయ పార్టీకి చెందిన జాతీయ నాయకుడు అని. ఎందుకంటే రామారావు గారు ప్రాంతీయ పార్టీ పెట్టిన మరుక్షణం ఆయన ఒక 2 ఏళ్లలోనే జాతీయ స్థాయిలో 83లోనే ఏడాదిలోనే దేశంలోని అన్ని పార్టీలను పిలిచి విజయవాడలో ఇబ్రహీంపట్నం కొండ మీద గెస్ట్ అప్పుడే కట్టారు, దాంట్లో పెట్టారు శిఖరాగ్ర సమావేశం దేశమంతా. 83లో నాకు బాగా గుర్తుంది, 84 83లో. సో అందరు వచ్చారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. ఎంజీఆర్ కూడా వచ్చాడు. ఎంజీ రామచంద్రన్ సాధారణంగా ఇలాంటి వాటికి రారు, కానీ ఆ రోజు ఆయన కూడా వచ్చారు. కాబట్టి రామారావు గారి నినాదం ఢిల్లీకి చేరింది, అందులో సందేహం ఏం లేదు. ఇక బిరుదు రామారావు గారికి చేరిందా లేదా ఇది ప్రశ్న. భారతరత్న కాదు సార్. నేను నిన్న కూడా చెప్పాను, రామారావు గారికి పద్మశ్రీతో ఆపేయడానికి, బాలకృష్ణకు పద్మభూషణ్ రావడానికి రెండింటికి రాజకీయమే కారణమవుతుందని. నాగేశ్వరరావు రామారావు 2 కళ్ళు అనుకుంటే, నాగేశ్వరరావు మోరార్లెస్ కొంచెం కాంగ్రెస్కు
దగ్గరగా ఉండేవాడు. ఆయన చెన్నారెడ్డి, బ్రహ్మానందరెడ్డి అందరికీ స్నేహితుడు కూడా. ఆయన ప్రతిభ గురించి ఇప్పుడు ప్రశ్నే లేదు. నాగేశ్వరరావుకి ఇచ్చారు దాదాసాహెబ్ ఫాల్కే, తెలుగు వాళ్ళు సంతోషించారు. రామారావు గారినేమో పద్మశ్రీ దగ్గరే ఆపేశారు. సార్ నటనలో రామారావు గారితో ఏమాత్రం పోల్చడానికి లేని ఎంజి రామచంద్రన్ కూడా అఖిల భారత అవార్డులు ఇచ్చారు సార్. రిక్షా రాముడు అనే సినిమా కోసం ఆయనకు మిస్టర్ భరత్ అవార్డు ఇచ్చారు. అప్పుడు అది జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఆ పేరుతో ఉండేది. ఎందుకంటే అక్కడ ఎన్నికలు ఏవో జరుగుతాయి పొత్తులని. ఇది జరగకూడదు. ఇంకా రెండో విషయం, తెలుగుదేశం అంతర్గత పరిణామాల్లో కూడా రామారావు గారికి అడగాల వద్దా అని చాలా సంకోచంలో తెలుగుదేశం పార్టీ చాలా కాలం ఉంది. విగ్రహం కూడా పెట్టలేదు, మొన్న పెట్టారు. ఈ మధ్య రామారావు విగ్రహం పురంధేశ్వరి వీళ్ళంతా ఆవిష్కరించారు. భారతరత్న ఇవ్వాలని అడిగితే దాన్ని తెలుగు వాళ్ళందరూ కూడా తప్పకుండా బలపరుస్తారు. ఆయన కూడా సవ్యసాచి లాంటి వాడు కాబట్టి. కానీ బీజేపీ నుంచి మటుకు దీని మీద స్పందన లేదు ఇప్పటికి కూడా. మరి పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా అడిగి వీళ్ళందరూ ఎన్డీఏ తరఫున ఏమన్నా తెస్తే వాళ్ళు భారతరత్నాలు కొంచెం ఉదారంగానే ఇస్తున్నారు ఈ మధ్య. కాబట్టి ఈ సమయంలో రామారావుకి ఇవ్వాలి. కానీ బీజేపీ మాత్రం అంత సూటిగా ముందుకు రావట్లేదు. మొన్న కూడా ఏమీ ఇవ్వకపోవడానికి కొంతమందికి అదే కారణం. ఇప్పుడు తెలంగాణ విషయంలో జరిగినవి చూసినా రామారావు గారిని ఆయన బీజేపీతో కలవలేదు. ఇక్కడ ఒక సమస్య ఉంది. ముఖ్యంగా అద్వానీ రథయాత్ర తర్వాత 1994 ఎన్నికల్లో రామారావు గారు బీజేపీతో కలవకుండా కేవలం కమ్యూనిస్టులతోనే కలిశారు. అందుకని కమ్యూనిస్టులకు 34 స్థానాలు వచ్చాయి. సిపిఐకి 19, సిపిఎంకు 15, 34 స్థానాలు. కాంగ్రెస్కి 26 స్థానాలే వచ్చాయి వాస్తవానికి అప్పుడు 1914. సో మాతో ఎన్టీఆర్ దూరం అయ్యారు అనే ఒక ఫీలింగ్ కూడా బీజేపీ వాళ్ళకి ఉందేమో మనకు తెలియదు. కాబట్టి రాజకీయంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేస్తే మోదీ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళు చాలా ధైర్యంగా ఇచ్చేస్తున్నారు. ఇవ్వకపోతే మటుకు ఇదే కారణం అనుకోవాలి. ఎన్టీఆర్ పట్ల బీజేపీకి ఉన్న ఆయన లౌకిక విధానం పట్ల వ్యతిరేకతతోనే వాళ్ళు దీన్ని జాప్యం చేస్తున్నారు అనుకోవాలి. చంద్రబాబు అయితే విషయంలో పెద్ద ఒక పరిధి మించి ఒత్తిడి చేయలేడు ఆయన. కానీ చేయాల్సిన ఇది మాత్రం ఉంది. రామారావు అభిమానులు పూర్తిగా కోరుకుంటున్నారు ఇంతమందికి ఇచ్చి ఆయనకి ఇవ్వకపోవటం ఏంటి అని. పద్మవిభూషణ్ ఇప్పుడు చిరంజీవి గారికి ఇచ్చారు, అందరూ సంతోషించారు కదా. మరి ఏ విధంగా ఎన్టీ రామారావు గారిని అక్కడ ఆపేశారు చెప్పండి. చాలామంది ఉన్నారు సార్ తెలుగులో, చాలానే ఆ విధంగా. సావిత్రికి ఏం లేదు, ఎస్వి రంగారావుకి ఏం లేదు. పెద్ద పెద్ద దిగ్గజాలు ఈ పరిశ్రమను మోసిన, నడిపిన, లేకపోతే ప్రతిబింబాలుగా తారాపథంలో వెలుగొందిన వాళ్ళకి ఎవ్వరికి లేదు. దక్షిణాది పట్ల వివక్ష ఇది ఒకటి. దక్షిణాదిలో మళ్ళీ ఉపవివక్ష అదనంగా. తమిళనాడు కొంచెం మేనేజ్ చేసుకుంటుంది, తెలుగు వాళ్ళకి అంత ఆసక్తి లేకపోయింది. ఇప్పుడు రామారావుకి భారతరత్న ఇస్తే ఇవన్నీ కూడా కొంచెం మాఫీ అయిపోతాయి. మోదీ మరి ఆ మాత్రం ఇది చూపిస్తారేమో. మనం ఇది సరైన సమయం మొత్తానికి. అలాగే బాలయ్య బాబు కూడా రేపు అది పద్మభూషణ్ తీసుకున్నప్పుడు ఒక మాట గట్టిగా పట్టుబడితే చేయొచ్చు అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెరకపల్లి. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.